కాశీ తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పరః. సూత మహాముని మరలా ఇట్లా చెబుతున్నారు, ఓ మునీంద్రులారా, మరి ఒక కథ చెప్పేదను వినము. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూచుచూ రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచూ మార్గములో ఒక మారేడు చెట్టు కింద గొల్లలో బంధువులతో కూడుకున్న వారే వ్రతము చేయుచుండగా చూచియో మనో గర్వము చేయకడున్న స్వామికి నమస్కారమైనను చేయగా వెడలిపోయెను. తరువాత గొల్లలో ప్రసాదమును తెచ్చి రాజముందర ఉంచి మరలా పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపగనే తన నగరమునకు వెడలిపోయిను. అందువలన సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయి సకల సంపదలు హరించుకుపోయిను. క్రమముగా దరిద్రము సంభవించను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తమైన. ఇదంతయో చూచి రాజు తనలో తానిట్లా తలపోసెను, ఆహా, గొల్లలు ఇచ్చినారని నిజముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింపగా తిరస్కరించి, అందుచే సత్యదేవులకు నాపై ఆగ్రహము కలుగుట వలన నాకింటి స్థితి కలిగినది అని ఆలోచించుకుని వెంటనే గొల్లల చెందకపోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణమును ఆచరించెను. పిదప రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి ముక్తి పొందిన వాడి పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గలోకమును పొందిన. మహాభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించుదరో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతులకు బంధనము పొందినవాడు విముక్తిని పొందును. భయగ్రస్తులకు భయము తొలగును. సకల అభీష్టములను పొందిన వారి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుతురు. కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖముల నుండి విడువబడును. కనుక సత్యనారాయణ వ్రతమును చేయవలసిన ఆవశ్యమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహాత్మ్యములను, అందువలన లభించు ఫలితములను వివరించింది. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుచుకుందరు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములను రూపములను పొంది భక్తులను కాపాడుచో వారి కోరికలను తీర్చుచుండెను. వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథను వినినను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కరుగును. తీసుకెళ్లి స్కాంద పురాణే రేవాఖండే 5మోऽధ్యాయ సమాప్తః. సత్యాः సంతో యజమానస్య కామాః